హే ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు పార్టీస్ కిచెన్. ఈరోజు మనము రొయ్యలు, బంగాళదుంప, క్యాప్సికంతోని ఒక సరికొత్త వెరైటీ టేస్టీ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను 4 టమాటాలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక బంగాళదుంప, ఒక క్యాప్సికము, ఒక 50% ఉడికించి పెట్టుకున్న రొయ్యలు తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న సైజు దాల్చిన చెక్క, 3 లవంగాలు తీసుకొని ఇలా చిన్ని రోల్లో ఇలా దంచుకుంటున్నాను. ఇలా దంచుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పెప్పర్ పౌడర్ని వేసుకొని ఇలా బాగా దంచేసుకొని ఈ గరం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే ఇదే నేను గరం మసాలా పౌడర్ యాడ్ చేసేది కర్రీలోకి. ఇప్పుడు బాండీలో స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ ఆవాలు చిటపటలాడుతుండగా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది వేగిన తర్వాత మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత నేను 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటాను. వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనము 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఇది ఇప్పుడు యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ కూడా ఆ మసాలా పౌడర్ బాగా పడుతుంది. మనం తినేటప్పుడు గ్రేవీ కూడా చాలా టేస్టీగా బాగుంటుందండి. అందుకని ఇప్పుడు యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాము. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని వేగిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఇంకా క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒకసారిగా ఇలా కలయి పెట్టుకుందాము. కలయి పెట్టుకున్న తర్వాత మనము ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలయి పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఈ కూరగాయలని మగ్గించుకుందామండి. ఏంటిది ఇది ఇలా చేస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. నా దగ్గర కొన్ని రొయ్యలు ఉన్నాయి. ఆ రొయ్యలు కలిసి రావాలని చెప్పేసి ఒక క్యాప్సికము, ఒక ఆలు కూడా వేసి ఇలా కర్రీ చేశానండి. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంది కర్రీ. ఇప్పుడు కూరగాయ ముక్కలు మగ్గిన తర్వాత మనము ఇందాక ఉడికించి పెట్టుకున్న రొయ్యలు, అలాగే చాప్ చేసి పెట్టుకున్న 4 టమాటాలు కూడా వేసుకొని ఇలా ఉడుకుతుంది కదా టమాటా వాటర్తోని. ఈ టైంలో మనము ఒక 2.5 టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాము. నా దగ్గర కొంచెం కారం ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. మీకు తగ్గట్టు ఆ కారము అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసి మనం మూత పెట్టి దీన్ని మగ్గించుకుందాము. మగ్గించుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూడండి కొంచెం వాటర్ అంతా ఇంకిపోతుంది కదా. ఈ టైంలో మనము కొంచెం కొత్తిమీర వేసి కూడా ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూరకు పట్టేందుకు నేను ఇప్పుడే కొంచెం దీంట్లో ఉడుకుతున్నప్పుడు కొంచెం దించాక వేసుకుంటాను. చూసారు కదా ఇలా కూర అంతా మగ్గిపోయింది. ఆయిల్ అయితే పైకి వచ్చింది, నాకైతే కనిపిస్తుంది కానీ మీకు కనిపించకపోవచ్చు. ఎందుకంటే నేను వేసిందే చాలా కొంచెం అండి ఆయిల్. కనిపిస్తుందని అనుకుంటున్నాను. కనిపించకపోయినా పర్లేదు, మీరు తగ్గట్టు నాన్ వెజ్కి మీరు ఎంత ఆయిల్ వేసుకోవాలని అనుకుంటారో అంత ఆయిల్ వేసుకోండి. నేనైతే కొంచెమే వేస్తాను. ఇప్పుడు మొత్తం కూర అయితే అయిపోయింది, ఆయిల్ పైకి తేలింది కాబట్టి నేను ఒక్కసారి బంగాళదుంపని టేస్ట్ చేస్తానండి ఉడికిందా లేదా అని. చూడండి ఇలా కట్ చేస్తే చూడండి ఎంత బాగా కట్ అయిపోయింది, అంటే మొత్తం కూర అంతా మంచిగా ఉడికిపోయింది. లాస్ట్ గార్నిషింగ్ కోసం మనము కొత్తిమీర వేసేసుకొని ఇంకా మనం ఈ కర్రీని డిష్ అవుట్ చేసేసుకుందామండి. అయితే ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఈ కర్రీ చాలా సింపుల్గా, హెల్తీగా, ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. అయితే టేస్ట్లో కాంప్రమైజ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళు ఈ కర్రీ తిన్నారంటే అబ్బా ఎంత బాగుంది అని మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వాల్సిందే. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి. అయితే ఈ కర్రీ మనం అన్నంలోకి,
రోటీలోకి, నాన్‌లోకి, పరాటాల్లోకి అన్నిట్లో మనము ఈ కర్రీని మనం ట్రై చేయొచ్చండి. అంత బావుంటుంది. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ.